జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పింఛను పెంచడం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, రైతులకు 15,000, ఆటో వాలా డబ్బులు, శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు అనేక పథకాలకు శ్రీకారం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము స్టేట్ లో సెకండ్ పొజిషన్ వచ్చాం. ఇప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో మేము టాప్ 5 లో ఉంటాం తప్పకుండా. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకొని సబ్మిట్ చేయడం, ఆ బిల్ సీఎం రిలీఫ్ చెక్లు ఇప్పిస్తా ఉన్నాం. అందువల్ల సీఎం రిలీఫ్ ఫండ్ లో చాలా మంది మా ప్రత్యేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సమస్య అయినా సరే అనారోగ్యం అని చెప్పంటే వాళ్ళకి అండగా ఆదుకుంటున్నారు. ఎందుకంటే ఒకే ఆరోగ్యశ్రీ కవర్ అయినప్పుడు కూడా వేరే రాష్ట్రంలో ఆరోగ్యం లేనప్పుడు లేదా ఆరోగ్య హాస్పిటల్ లేదు, హాస్పిటల్లో కనుక వైద్యం చేసుకుంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటా ఉంది. మరి ఈ విధంగా ప్రత్యేకంగా పోలంపల్లి ప్రాజెక్టు మా ఎంపీ కేసీఎన్ శివనాథ్ చిన్ని గారు, దాన్ని నేను ఎంపీ గారు కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో పోలంపల్లి మునేరు ప్రాజెక్టు కూడా త్వరలో శాంక్షన్ కాబోతా ఉంది. జగ్గయ్యపేట పట్టణంలో టిట్కో హౌసింగ్ కావచ్చు, అదేవిధంగా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి ఈఏడి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో పూర్తిగా జలజీవన్ మిషన్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో పనులు కూడా ప్రారంభిస్తాం.